ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. క్రాంతి చిత్ర బ్యానర్ మీద అగ్నిగుండం నాకు సినిమా చేసాం. ఓకే. క్రాంతి గారు ఫస్ట్ డైరెక్షన్ సినిమా. ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎవరు చేయాలి? అప్పటికి సిల్క్ స్మిత ఆ సాంగ్ చేయాలి. స్టార్ అయిపోయింది. అప్పటికి స్టార్ అయిపోయింది ఆ అమ్మాయి. స్టార్ అయిపోయింది. షూటింగ్కి వచ్చిందండి. షూటింగ్కి వచ్చి కూర్చున్నది, కాలు మీద కాలు కూర్చున్నది, ఏదో తాగుతూ నన్ను ఇట్ట చూసింది. చూస్తే నేనేమో ఫైల్ పట్టుకొని నేను కూడా అమ్మాయిని చూస్తే, నేను ఫైల్లో ఏదో సాంగ్ ముందు లీడ్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ లీడ్ సీన్ ఆ డైలాగ్లో చూసుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ అటు చూస్తే మళ్ళీ నన్నే స్ట్రేట్ చేస్తూ ఉంది. అలాగే 2-3 సార్లు చూసింది. నన్ను చూసి ఇలా ఉంది అనేసరికి నేను తలకాయ పక్కన తిప్పుకొని మళ్ళీ ఫైల్లో దృష్టి పెట్టా. మళ్ళీ చూసరికి ఇలా ఉంది. నేను వెళ్ళకపోయేసరికి అసిస్టెంట్ చేత కబురు పెట్టింది. సరే మరి అమ్మాయి స్టారు, మరి వెళ్ళాలి, సాంగ్ ముందు లీడ్ సీను, ఆ సీన్ ఏమిటో డైలాగులు ఏమిటో చెప్పాలి ఆవిడకి. సరే వెళ్ళాను. అమ్మా ఏమిటమ్మా అంటే నన్ను చూసి మనం ఎక్కడో కలిసినట్టున్నామే అని రాగం తీసింది. కలిసే ఉంటామమ్మా, మరి ఫీల్డ్లో ఉండేటప్పుడు ఎక్కడో కలుస్తాం కదా, ఎక్కడ కలిసాము అని అంది. అనంటే ఏదో సినిమాలో కలిసామని. గుర్తులేదా మీకు అని అంది. రక్తబంధం అని చిరంజీవి గారి సినిమా అప్పుడు కలిసాను. మరి కలిసాం కదా, మరి గుర్తులేదంటారేంటి అని రాగాలు తెస్తుంది. అంటే అప్పుడు కాదన్నామని తర్వాత తనకు తెలిసింది ఏంటంటే, మా కో డైరెక్టర్ చెప్పాడు నువ్వు బాగాలేదన్నావంటే డైరెక్టర్ ఆవిడతో చెప్పేసి గుర్తుపెట్టుకుంది. ఈడు ఎక్కడ దొరుకుతాడు అనుకుందో అని దొరికాను కదా ఇక్కడ టీచ్ చేస్తుంది. సరే ఆవిడేదో మాట్లాడుతుంది, నేనేదో మాట్లాడుతున్నాను. సిల్క్ స్మిత్తో మాట్లాడటం క్రాంతి గారికి ఇష్టం లేదు. రావయా అని అన్నాడు. వెళ్ళా. ఏంటి దాంతో అంతసేపు మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నాడు. అని అంటే ఇంతలోకి చిరంజీవి గారు వచ్చారు. ఏంటంటే ఏమైంది అని అంటాడు. ఏం లేదు అన్నగారు, చిరంజీవి గారితో చెప్పాను నేను, ఫలానా సినిమాలో రక్తబంధ సినిమా మనం చేసాం కదంటే, మీరు హీరోగా చేసాం కదా, అప్పుడు డైరెక్టర్ ఆలూరి రవి ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్తో అమ్మాయిని సెకండ్ హీరోయిన్గా పెడదామని చెప్పాడు. నన్ను డైలాగ్ ప్రాక్టీస్ ఇవ్వమన్నాడు, ప్రాక్టీస్ ఇచ్చాను నేను, ఆ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పాను, అమ్మాయిని తీసేసాడు. సో దానికి అమ్మాయి ఆ సినిమా మిస్ అవడానికి నేను కారణమని ఆవిడకి తెలిసి ఇప్పుడు నన్ను పట్టుకొని ఎప్పుడు సంగతో పట్టుకొని నన్ను టీచ్ చేస్తుందండి అని అన్నా. అనేసరికి ఇది ఇలా ఉందా. ఆ సాంగ్ ముందు లీడ్ సీన్ ఏంటంటే సిల్క్ స్మిత్ని చిరంజీవి గారు కొడతాడు. ఓకే. కోయిన్సిడెన్స్ చూడండి. అప్పుడు అన్నగారు మరి ఇలా టీచ్ చేస్తుందండి నన్ను, ఏం చేస్తాను, నేనేం చేస్తాను, డైరెక్టర్ చెప్పిందే నేను చేశాను, అమ్మాయి డైలాగ్ ప్రాక్టీస్ ఇవ్వమన్నాడు, ప్రాక్టీస్ ఇచ్చాను, బాగుందా లేదా అని అడిగాడు నన్ను, బాగాలేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యర్ డైలాగ్ అని చెప్పాను, డైరెక్టర్ తీసేశాడు, నాది తప్పేముందండి అన్న. కరెక్టే, నువ్వు కరెక్టే, ఉండులే అని అన్నాడు చిరంజీవి గారు. అప్పుడు చిరంజీవి గారు చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఆ బిగినింగ్లో క్రాంతి కుమార్ సినిమా స్టాఫ్ అందరితో చాలా సరదాగా ఉండేవాడు అప్పుడు. తర్వాత ఆయన పెరిగిపోయాడు. ఆయన చుట్టూ ప్రొడ్యూసర్లే డైరెక్టర్లు, మాకు ఎక్కడ అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా షూటింగ్ దగ్గర కనిపించినప్పుడు హాయ్ జయ అంటాడు. ఆ పలకరింపులు, ఆ చిలకరింపులు అవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా కనిపించిన ఒక్కోసారి హాయ్ జయ అంటాడు, హాయ్ కుమార్ అని అంటాడు, గర్ల్ ఫ్రెండ్ని పిలిచాడు హాయ్ జయ అంటాడు. అలా సరదాగా ఉండేవాడు ఆయన. సరే నేను చూసుకుంటానులే అన్నాడు. సరే క్రాంతి గారు కూడా నవ్వారు. ఆవిడ ఏంటి సిల్క్ స్మిత కాలు మీద కాలేసుకొని స్టైల్గా కూర్చుని, పెద్ద హీరోలు ఎవరో వచ్చినా సరే కాలు మీద కాలు తీసేది కాదంటండి. ఎందుకంటే ఇది నా కాలే నా కాలు మీద నేను కాలేసుకుంటాను, నీకేంటి. అప్పటి పుష్ప అనమాట. నిజంగా పుష్ప అండి, పుష్పమే అమ్మాయి. అమ్మాయి కళ్ళు, అమ్మాయి ఫేసు, అమ్మాయి ఆ ఫేస్లో ఉండేటువంటి గ్లో అసలు చూస్తేనండి ఫోటోగ్రఫీలో ఎంత అందంగా ఉండేదో. తర్వాత అమ్మాయి కళ్ళలో
ఒక మ్యాజిక్ ఉందండి. సార్. ఆ మ్యాజిక్కే పడిపోయారు అందరూ. పెద్ద నటి కాదు, బట్ క్లోజప్ తీస్తే మాత్రం భలే భలే ఉంటుంది. సార్. ఏంటి మా కమల్ హాసన్తో తమిళ్లో సినిమాలు ఏమి ఎంత అద్భుతంగా చేసింది, ఎంత స్టార్ అక్కడ. సరే అదే పక్కన పెడితే, సరే నేను చేసుకుంటాను తమ్ముడు అన్నాడు చిరంజీవి గారు. నేను చూసుకుంటాను అన్నారు. నేను చూసుకుంటానని అన్నాడు. అన్న తర్వాత కాలు మీద కాలేసి కూర్చుంటుంది అని క్రాంతి గారికి కూడా. క్రాంతి గారు చాలా అద్భుతమైన ప్రొడ్యూసరు, లెజెండరీ డైరెక్టర్, బ్రహ్మాండమైన డైరెక్టరు. ఎంత అద్భుతమైనటువంటి సీతారామయ్య గారి మనవరాలు అనేటువంటి గొప్ప సినిమా, హీరో హీరోయిన్ డ్యూట్ లేకుండా సినిమా తీసి 100 days ఆడించాడు. అవునవును. నాగేశ్వరరావు గారితో విగ్గు పెట్టుకోకుండా మీరు యాక్ట్ చేయాలి అని కండిషన్ పెట్టి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయించాడు. అంత స్ట్రాంగ్. ఆయన MA LLB లాయరు. క్రాంతి కుమార్ గారు లాయరు, బాగా చదువుకున్నాడు. ఈజ్ ఎ వండర్ఫుల్ నావల్ రీడర్. అద్భుతమైనటువంటి మంచి మంచి నవల్స్ అని చదివి, న్యాయం కావాలి సినిమా నవలే కదా. అవును. ఆయన నవల్స్ చదివి కొంతమందికి సజెస్ట్ చేసేవాడు ఆ నవల్స్ సినిమాలు తీయండి అని. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు కథల కోసమని, ఏదైనా డిస్ప్యూట్ ఉంది అటువంటి వాడు ఆయన. మరి ప్రొడ్యూసరు డైరెక్టర్ ఈవిడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది? సరేనండి, షార్ట్ పెట్టారు. పెడితే చిరంజీవి గారు డైలాగ్ చెప్పుకుంటూ వస్తే ఆవిడేమో ఫోర్స్గా చిరంజీవి గారి దగ్గరికి వస్తుంది. చిరంజీవి దగ్గరికి వస్తే చిరంజీవి గారు ఏమో ఇట్లా చూశారు, క్రాంతి గారు ఇట్లా అన్నాడు. కొట్టారా నిజంగా? చెప్పేది కొట్టాడు. కొట్టేసరికి అమ్మో కింద జారిపోయింది. యాక్షన్ తక్కువ, రియాక్షన్ ఎక్కువ. ఓకే, ఆయన జస్ట్ అట్ట నెమ్మదిగా ఇట్లా కొట్టాడు. కొట్టేసరికి ఓవర్ ల్యాప్ ఉంటుంది అనుకున్నారు. జస్ట్ లైట్ అక్కడ అప్పుడు ఉడుకులో రాసి అమ్మాయిని సవరు తీసి మళ్ళా కాసేపు పాసిఫై చేసి తర్వాత షార్ట్ తీసామన్నమాట. అంటే ఎప్పుడో పనికిరాదు ఈ అమ్మాయి అని అన్న విషయాన్ని అప్పటి వరకు గుర్తుపెట్టుకొని, అంటే జరిగినటువంటి అవమానాల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారండి. గుర్తుపెట్టుకొని వాటన్నింటినీ ఆ అవమానాల్ని దిగమింగుతూ మనం పైకి ఎదగాలి అనేటటువంటి కసి వాళ్ళలో పెరిగి దాని మీద బాగా కృషి చేసి పైకి వచ్చినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. నిజంగానే సిల్క్ స్మిత గారికి ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురని. చాలా